సార్ తప్పైపోయింది. గొలుసు ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు చేయను సార్. గొలుసు అంటా వెంట్రా నీ అబ్బా. అవును సార్, నేను ఒక పాప మెడలో గొలుసు కొట్టేశాను. అందుకే మిమ్మల్ని చూసి భయపడి పరిగెత్తాను సార్. ప్లీజ్ సార్, నన్నేం చేయకండి సార్. ఏమైంది సార్? మేడం, వీడు మీ స్కూల్ పిల్లల దగ్గర చైన్లు అవి దొంగతనం చేస్తున్నాడు. ఓసారి మీ సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? షూర్ సార్. ఏ డేట్ ఫుటేజ్ కావాలి సార్? 13th జూలై. ఓకే సార్. ఫార్వర్డ్, ఇంకొంచెం ఫార్వర్డ్ చేయి. ఓకే సార్. ఫార్వర్డ్, క్యామ్ 4 జూమ్ చేయి. స్కూల్ వ్యాన్ రాత్రంతా ఇక్కడే ఉంది అంటే ఇదే నెంబర్తో టౌన్లో ఇంకో వ్యాన్ తిరుగుతుంది. ఆ డూప్లికేట్ వ్యాన్లోనే పిల్లని కిడ్నాప్ చేసి ఆ వ్యాన్ ఎక్కడో దాస్తున్నారు. కేశవ్, నువ్వు 2 టౌన్ లో ఛార్జ్ తీసుకున్నాక 6 కిడ్నాప్ అయ్యారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు తెలుసా? ఏం చేస్తున్నారా మీరంతా? సారీ సార్, పిల్లల ప్రాణాలు పోవడం నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. అందుకే సార్ చిల్డ్రన్ పార్క్స్ దగ్గర, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర పోలీస్ అబ్జర్వేషన్ పెంచాం సార్. ఇది ఒక్కడు చేస్తున్న క్రైమ్ కాదు సార్, దీని వెనకాల ఒక గ్యాంగే ఉందన్న అనుమానం. ఆగండి ఆగండి ఆగండి, నా మాట వినండి. ఆపండి. కేశవ్, ఏం జరుగుతుంది? డ్యూటీ చేస్తున్నావా, నిద్రపోతున్నావా? ఒకసారి నేను చెప్పేది వినండి సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం. ఏంటయ్యా వినేది? అదిగా సార్ నేను చెప్పేది. మీడియా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పడుతుంది. హోమ్ మినిస్టర్ గారు నన్ను నానా మాటలు అన్నారు. అది కాదు సార్, నేను చెప్పేది వినకుండా మీరు 2 రోజుల్లో కిడ్నాపర్లను పట్టుకోకపోతే నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. యూజ్లెస్ ఫెలో. సార్ నా పెళ్ళం ఒక్కతే ఇంట్లో ఉంది సార్, నన్ను పంపించేయండి సార్. అసలే అది మంచిది కాదు సార్. సురేష్ గడ్ ఎక్కడరా? బాయ్. నమస్తే బాయ్. నమస్తే బాయ్. ముంబై నుంచి బాయ్ ఫోన్ చేశాడు. కాకినాడ నుంచి ముంబై వెళ్ళే షిప్ 2 రోజుల్లో వస్తుందంట. ఈ లోపు పిల్లలందరినీ మనం కాకినాడ షిఫ్ట్ చేయాలి. इस केस को पुलिस सीरियस ले लिया. हम थोड़ा होशियार रहना भाई. पुलिस क्या करेगा रे भाई? लाइट ले लो.
గుడ్ మార్నింగ్ సార్. రఫీక్ సార్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది వీడే. అన్ని పోలీస్ స్టేషన్స్ కి పేపర్స్ కి వీడి ఫోటో ఇవ్వండి. ఓకే సార్. సార్ సిఏ గారిని కలవాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే ఎవడో దారుణంగా ఏడిపిస్తున్నాడండి. ఇంకా ఏ పాప సారు చాలా పెద్ద తలనొప్పిలో ఉన్నారు. మీరు తర్వాత రండి, వెళ్ళండి. అది కాదు మా సార్, అమ్మాయి ఒకసారి- కాలేజ్కి వెళ్ళి వారం రోజులు అవుతుందండి. వెళ్ళాలంటే భయపడుతుంది. ఇంత కేర్లెస్ గా ఉన్నారేంటి? ఇదే మీ ఇంట్లో ఆడపిల్లకి జరిగితే ఇంత ఈజీగా తీసుకుంటారా? అది కాదు సార్. యాదగిరి ఇప్పుడు- గారు సార్ ప్రాబ్లం ఏంటమ్మా? సార్ 2 days బ్యాక్ మా వీధిలో ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు సార్. అర్థమైందమ్మా. రఫీక్ సార్. దగ్గరుండి నువ్వే కొంచెం. ఎస్ సార్. పదండి. వచ్చిన ఫుటేజ్ మొత్తం ఇదేనా? అవును సార్, ఇదే. ఈ రోడ్లోనేనా? ఆ జంక్షన్ లో సార్. ఏ టైంకి వస్తుంటాడు? ట్యూషన్ టైం కల్లా వస్తాడు సార్. రోజు ఏడిపిస్తున్నాడా? అవును సార్. సరే, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏంటి సార్ ఇది? అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? వెంకట్, నువ్వు వెళ్ళి రోడ్ కార్నర్లో నిలబడు. సురేష్, అమ్మాయికి 10 feet దూరంలో ఉండు. మీరేం భయపడకండి సార్, మేము చూసుకుంటాం. కంగారు పడకమ్మా, వెళ్ళు. మీరు కూర్చోండి. ఓకే సార్. ఏయ్, నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా? ఫు, ఏంటే 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రఫీక్ ఊర్లో కిడ్నాపులు చేసేది ఈ అమ్మాయిని ఏడిపించేవాడు ఒక్కడే సార్. సార్ ఎక్కడికి పోయావే? నువ్వు సరిగ్గా చూసావా? హరీష్, ఎస్ సార్, కన్ఫర్మ్ గా వాడే. నువ్వు అక్కడే ఉండు. డోంట్ మిస్ హిమ్. నేను బయలుదేరుతున్నా. నీ మీద మోజు పడ్డానే. మొన్నిచ్చిన టచ్ నచ్చలేదా? మర్యాదగా ఒప్పుకో. అమ్మా నాకు ఆ గన్ను కావాలి. సార్ సార్ ప్లీజ్ ఆగండి. అమ్మాయిని ఏం చేయకు ప్లీజ్. ప్లీజ్ అమ్మాయిని ఏం చేయకు. ప్లీజ్ 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 అమ్మాయిని ఏం చేయకు. ఇక్కడికి వచ్చారా? ప్లీజ్ పోలీసులకు చెప్తావా నీ అమ్మ? సురేష్, ఆటో తీసుకురా. వెళ్ళు. రండి, పీకండి. सीनू भाई को ने पुलिस ने पकड़ लिया रे. పిల్లలకి హెల్ప్ చేస్తావే? చిన్న పిల్లలకి కిడ్నాప్ చేస్తావా? చిన్న పిల్లని తీసుకెళ్ళని తినే. రారా రా, రారా నా కొడకా. పిల్లలు ఎక్కడ చెప్పకపోతే చచ్చావేరు నా చేతులు. ఎక్కడ పిల్లలు? పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు?
మన పాప కనిపించట్లేదు మన పాప ఏదండి? సార్ ఇక్కడ ఉన్న పిల్లల్లో మా పాప లేదు మీ సార్. పాప పేరు అవును సార్. అనితండి. సార్ టోటల్ 12 మంది కిడ్నాప్ అయ్యారు. దాంట్లో 2 చనిపోయారు. 9 మందిని రికవర్ చేశాం. అదిగోండి వాళ్ళ పాప మిస్సింగ్. నీ అబ్బ నా కొడక అయిపోయావు నా చేతులు ఈ రోజు. పాపెక్కడా? పాపెక్కడా? పాపని చంపేశావా? మిస్ అయిన పాపెక్కడా? కిడ్నాప్ చేశారు సార్. ఇంకో పాప ఎక్కడుందో అబద్ధం చెప్తావరా? అబద్ధం చెప్తే నమ్ముతావునా? మిస్ అయిన పాప ఎక్కడుంది? కిడ్నాప్ అయింది 12 మంది. అందులో 2 చనిపోయారు. 9 మంది దొరికారు. ఆ ఒక్క పాప ఏమైంది చెప్పు. నేను ముంబైకి అమ్మాయిలు మాత్రమే సప్లై చేస్తాను సార్. సప్లై చేస్తే డబ్బు వస్తుంది, చంపితే నాకే వస్తుంది సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. పిల్లల్ని నమ్మేస్తావరా? పిల్లల్ని నమ్మేస్తావా? చంపేస్తా. చంపేరా నా కొడకా? చంపేస్తా నిన్ను. పిల్లల్ని నమ్మేస్తా. పిల్లల్ని. చంపేస్తా నా కొడకా. రఫీక్ వదలు. వదలు రఫీక్. హలో. పిల్లల మడ్రస్లో ఎటువంటి క్లూస్ దొరకట్లేదు. కేసుని ఎట్నుంచి ఇన్వెస్టిగేట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అవును సార్, ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. రఫీక్ సార్. ఈ షూ మార్క్ ఫోటోస్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. రిపోర్ట్స్ చాలా అర్జెంట్ అని చెప్పండి. కావాలంటే నేను మాట్లాడతాను. సార్ నా పేరు రమ్య. నేను పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ డాక్టర్ని. చనిపోయిన పిల్లల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని స్టడీ చేశా. ఖచ్చితంగా ఈ పిల్లల్ని ఒక డాక్టర్ ఆపరేషన్ చేసి చంపాడు. అంతేకాదు ఆపరేషన్స్ అన్ని సర్జికల్ ఎక్విప్మెంట్స్తోనే చేశారు. థ్యాంక్ యూ. రఫీక్ సార్. సిటీలో ఎన్ని సర్జికల్ షాప్స్ ఉన్నాయో దాని డీటెయిల్స్ మొత్తం నాకు ఎస్ కావాలి. సార్, ఐ విల్ డూ ఇట్.